ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యాఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని దేవుడు ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా యాఫ్రాయిముకు ఇచ్చిన వాగ్దాన వచనంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు యాఫ్రాయిము అని అంటున్నట్లు మనం చూస్తాం. ఇంతకీ ఇక్కడ ప్రస్తావించబడిన యాఫ్రాయిం అంటే అర్థం ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తావించబడిన యాఫ్రాయిం అంటే ఇశ్రాయేలు ఉత్తర రాజ్యమునకు ప్రతినిధిగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఈ యాఫ్రాయిముగా పిలువబడుచున్న ఇశ్రాయేళ్ల ప్రజలు దేవుని మీద, ఆయన ప్రవక్తల మీద తిరుగుబడిన స్థితిని బట్టి, అదేవిధంగా దేవుని దారి నుండి వేరొక దారిలోనికి వారు వెళ్ళడాన్ని బట్టి 130 సంవత్సరాలు దేశాంతరంలో ప్రవాసంలో వారు బ్రతికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా వారి పనులు, వారు చేసిన క్రియలు, వారు చేసిన కార్యాలు దేవునికి విరోధంగా వారు చేస్తారు. దేవుణ్ణి ఆ కార్యాలు ఎంతో వేదనకి గురి చేశాయి, దేవుణ్ణి ఎంతగానో బాధించాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని పరిస్థితులు జరిగిన ఇశ్రాయేల్ అంటే మాత్రం దేవుని హృదయంలో ఇంకా ప్రేమ అలానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ప్రేమించడం మాత్రం మానలేదని ఈ వాగ్దానం వచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుకనే ఆయన ఈ వాగ్దానంలో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేళ్ల ప్రజలను నాకు ఇష్టమైన కుమారుడా, ముద్దు బిడ్డ అని ఆయన ప్రస్తావిస్తూ సంబోధిస్తున్నట్లు ఆ విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆయన సంబోధనను బట్టి వారి ఎడల ఆయనకున్న గొప్ప అద్భుతమైన ప్రేమ మనకి తెలియపరచబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భానికి ఇశ్రాయేలీయులు దేవుని ప్రవక్త పిలుపు మేరకు వారు తిరుగుబడిన స్థితిని, దారి తప్పిన స్థితిని వారు గుర్తించి వారు విడుదల పొందడానికి పశ్చాత్తాపముతో దేవుని వైపు వారు తిరిగి వారి విధేయత చూపగా దేవుడు అంటూ ఉన్నాడు, తప్పక నేను అతన్ని కరుణించునని ఆయన వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కరుణ ఈ యాఫ్రాయిం అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి మేలులు చేస్తుందో రెండు విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని కరుణ వారికి చేసిన మేలు ఏంటంటే వారి దేశానికి వారు మరలా దేవునిచే రప్పించబడ్డారు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పరిస్థితుల నడుమ వారి దేశంలో దేవుడు తన కరుణ ద్వారా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వారికి పూర్వపు క్షేమస్థితిని దేవుడు దయచేసి, దేవుడు కలుగు చేసి వారిని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతానని ఈ వాగ్దానం ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు. తప్పక నేను అతన్ని కరుణించునంటే ఆయన కరుణించడం ద్వారా మరలా ఇశ్రాయేలు ప్రజలు వారి పూర్వపు క్షేమ స్థితిని వారు పొందుకొని దేవుని ఆశీర్వాదకరమైన మార్గంలో వారు ముందుకు వెళ్ళడమే ఆయన కరుణించడం ద్వారా కలిగే వారికి మేలులై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి కార్యములు, ఇటువంటి ఆశీర్వాదకరమైన స్థితి ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతాయని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారంటే దేవుడు కరుణించడం ద్వారా, దేవుని కరుణ ద్వారా మరలా ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదకరమైన స్థితిలో వారు ఉంటారని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆ వాగ్దానం ద్వారా వారికి మేలులు కలుగు చేస్తానని మాట ఇచ్చిన దేవుడు, చేసిన దేవుడు, ఆ దేవుడే ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. తప్పక నేను అతన్ని కరుణిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కరుణిస్తే
మనం ప్రయాసపడవలసిన పని లేకుండా, మనం పరుగెత్తవలసిన పని లేకుండా దేవుడు ఆశీర్వాదములను మన వద్దకు తీసుకొని వచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పొందవలసిన వాటి కొరకై ప్రయాసపడవలసిన పని లేకుండా, అనగా పరుగెత్తవలసిన పని లేకుండా దేవుడు ఆయన కరుణ ద్వారా మనం పొందవలసిన వాటిని దేవుడు మనకి దయచేసే దేవుడని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుడు కరుణిస్తానంటున్నాడు. ఆ కరుణ ద్వారా ఎటువంటి కార్యాలు దేవుని వాక్యంలో జరిగాయో మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు, ఆయన కరుణించడం ద్వారా ఆయన కరుణను పొందిన గుడ్డివాడు చూపు పొందినట్లు లూకాసు సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మమ్మల్ని కరుణించమని కేక వేసి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య కరుణించగా వారు శుద్ధులుగా చేయబడినట్లు లూకాసు సువార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా విశ్వాసముతో కనాను స్త్రీ దయ్యం పట్టి బాధపడుచున్న ఆమె కుమార్తెను కరుణించమని యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చినప్పుడు ఆమె విశ్వాసం ప్రకారము ఆమె కుమార్తె స్వస్థపరచబడినట్లు దేవుడు ఆమెను కరుణించి ఆ కుమార్తెను బాగు చేసినట్లు, స్వస్థపరిచినట్లు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున భక్తుడు ప్రయాణం సఫలం చేయబడిందని యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు దేవుని గణపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 67వ కీర్తన 2వ చరణం ప్రకారము కరుణించి ఆశీర్వదించే దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నామని అక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. తప్పక మిమ్మల్ని కరుణిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన కరుణ ద్వారా మీ పరిస్థితులను మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన కరుణించి మిమ్మల్ని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన కరుణించి మీ జీవితంలో ఎటువంటి శోధనల గుండా మీరు వెళ్తున్నారో వాటి నుండి విడిపించి వాటిపై జయమును అనుగ్రహించి మిమ్మల్ని గణపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మిమ్మల్ని కరుణించి ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కరుణించి మీ విశ్వాసాన్ని గణపరుస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏదైనా దేవునికి విరోధమైన ఏమైనా అవిధేయత మనలో ఉన్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపపడి మరలా దేవుని వైపు విధేయత చూపినప్పుడు దేవుని కరుణను వారు పొందుకున్న రీతిగా మనము కూడా దేవుని దగ్గర మన అవిధేయతను ఒప్పుకున్నట్లయితే దేవుని కరుణను మనం పొందుకుంటాం. దేవుడు కరుణించడం ద్వారా కలిగే మేళ్లను మన జీవితంలో మనం అనుభవించగలం. గనుక దేవుడి వాగ్దానం ఇస్తున్నారు, మిమ్మల్ని కరుణిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. కరుణించడం ద్వారా సమస్తమైన మేళ్లను మీకు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అన్ని విషయాలు దీవిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించి దేవుని వాగ్దాన దీవెనను స్వతంత్రించుకోవాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని ప్రభు మీ అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మనతో మాట్లాడి బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తప్పక కరుణిస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవు కరుణించడం ద్వారానే మా పరిస్థితులు మార్చబడతాయని విషయాలు కూడా ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచారు. అందుని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ వాగ్దానం వీక్షించిన మా ప్రియులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవా, నీవు కరుణించి వారి పరిస్థితులను మీరే మార్చి పరిస్థితులపై విజయాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి. ఈ వాగ్దానాన్ని విశ్వసించి వారి జీవితాల్లో ఈ వాగ్దానం కావాల్సిన ఆత్మీయతను వారు కలిగి ఉండి ఈ వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయమని ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించి వారు ఈ దినము తలపెడుతున్న ప్రతి కార్యాన్ని, ప్రయాణాన్ని, ప్రయత్నాలను సఫలపరిచి నీ నామమునకు మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం, ప్రభేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.